కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలంలో ఏలేరు వరదలతో అతలాకుతలమైన 10 గ్రామాల్లో ఇప్పుడిప్పుడే ప్రజలు కోలుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం వరద బాధితులకు నిత్యావసర వస్తువుల్ని పంపిణీ కార్యక్రమం పూర్తి చేసి మంగళవారం కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామంలో గ్రామ టీడీపీ నాయకులు గంధం ఈశ్వరరావు, మాజీ ఎంపీటీసీ సభ్యులు గోడె దొరబాబు, పోకల దొరబాబు ఆధ్వర్యంలో వరద బాధితులకు నూతన వస్త్రాలు పంపిణీ కార్యక్రమం జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా ప్రారంభమైంది. వరద బాధితుల్ని ఆదుకోవడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని ఈ రోజు బట్టల పంపిణీ తొందరలోనే నీటిలో మునిగిన ఇళ్లకు 10,000, పంట నష్టపోయిన రైతులకు హెక్టార్కు 25,000 నష్టపరిహారం కూడా అందించడం జరుగుతుందని చంద్రబాబు ఏలేరు వరద నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవడానికి మమ్మల్ని ఎస్టిమేట్ తయారు చేయమని తెలియజేశారని, ఏలూరు ముంపు నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే నెహ్రూ అన్నారు. ఈ కార్యక్రమంలో తోట గాంధీ, ఎస్వే సప్పలరాజు, చంద్రం చంటిబాబు, మార్షెట్టి భద్రం, బస్ప వీరబాబు, అల్లు విజయకుమార్, కంట శ్రీను, జ్యోతుల రాంబాబు, కాకిరెడ్డి రాయుడు, కంద సత్యానందం, కోళ్ల రాజారావు, కొల్లు చిన్నారి, సర్పంచ్ గోడె పద్మావతి తదితరులు పాల్గొన్నారు. దాని గురించి మన నెహ్రూ గారు ఎవరు కూడా ఏది రాదు మాకు రాదు మాకు వస్తుంది రాదు అని అపోహలు అందరికీ వచ్చేలాగా ఆయన చేస్తారు. మనం ఆయనతో పోరాడి చేయించుకోవాలి. ఏదన్నా ఉంటే ఏదన్నా రాకపోయినా మనం ఎంతో పోరాడాలి, తెచ్చుకోవాలి. ఈ యొక్క అవకాశం ఇచ్చిన చంద్రబాబు గారికి ఆయన ధన్యవాదాలు చెప్తామండి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన జగ్గంపేట శాసనసభ్యుల గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆయన ఎంతో కృషి చేసి ఆ 100 ప్రాంతాలు గొల్లపూరు, పిఠాపురం జిల్లాలో ఏలేని చాలా ఉన్నా సరే మన రాజపాలెం విలేజ్ చూపించాలి. ఇక్కడ ప్రజల యొక్క ఆత్మహత్యల ఇబ్బందులు కూడా మన సీఎం గారు స్వయంగా తీసుకోవాలి అని ఆయన ఎంతో కృషి చేసి గొల్లపూరు కానీ, పిఠాపురం కానీ, పెద్దాపురం కానీ, గుడి కానీ, అలాగే శుద్ధగడ్డ ఎక్కడికైనా లోనని కాకుండా పర్టికులర్గా మన రాజపాలెం రావడం, మన రాజపాలెం చూడడం, ఒక సీఎం గారు గంట 45 నిమిషాల సేపు మన రాజపాలెంలో మన యొక్క ప్రాంతాల్లో ప్రతి ఇంటింటికి తిరగడం, మన యొక్క సాధక బాధకాలను ఆయన కళ్ళారా చూడడం, దాని పర్యవసానంగానే మీరు చూస్తున్నారు. ఈ వారం రోజుల నుంచి ఎంతమంది అధికారులు మన ఊరు రావడం అవి ఇవి జరుగుతున్నాయి. ఇదంతా కూడా మనందరం కూడా ముందుగా మన నెహ్రూ గారికి కృతజ్ఞతలు తెలపాలి అనేది అందరూ ఒకసారి చెప్పండి. ఒకటి మగవాటి స్వర్ణకుమారి సత్యవతి గారు